అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ మా బ్రైట్ ట్రిప్ బాగా జరిగింది. ఎవరైనా వీడియోస్ చూడకుంటే ఒకసారి ఆ వెకేషన్ వీడియోస్ కూడా చూడండి. నేను లింక్స్ వీడియో వెనక్కి పెడతాను. సో నేను ఈరోజు మెయిన్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే మాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారనమాట వీసా గురించి. సో నాకు అనిపించింది అనమాట, లైక్ వీసాస్ గురించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది. లైక్ ఈ వీసాకి పర్పస్ ఏంటిది, అండ్ ఏ వీసా మీద రావాలనుకుంటున్నారు, ఏ వీసా మీద వస్తే బాగుంటుంది, ఇంకా లేదంటే ఎన్ని రకాల వీసాలు ఉంటాయి, ఈ వీసా మీద ఎలా రావచ్చు, లైక్ వర్క్ వీసా, స్టూడెంట్ వీసా అలా అనమాట. సో నేను అలా వీసాస్ గురించి ఇంకా సిరీస్ లాగా ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు 2025 ప్రకారం మీకు నేను వీసా కేటగిరీస్ అండ్ వాటి పర్పసెస్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే చెప్తానమాట. సో అండ్ ప్రతిసారి మీరు వీసాస్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆస్ట్రేలియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అక్కడ. అండ్ నేను ఈ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అనిపిస్తే, నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్స్ పెట్టట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకోవట్లేరు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్కడో అక్కడ మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం విజిటర్ వీసా గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ విజిటర్ వీసా పర్పస్ ఏంటి తెలుసుకుందాం. విజిటర్ వీసా అంటే మనం లైక్ టూరిజం కోసం కానీ, లేదంటే మన రిలేటివ్స్ లేదా ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి, వాళ్ళ పిల్లలు ఇలా ఎవరన్నా ఉంటే వాళ్ళని విజిట్ చేయడానికి రావచ్చు అనమాట. సో అలా ఏమేమి ఉంటుంది, టూరిజం, విజిటింగ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్, ఆర్ కొంతమంది ఏంటంటే షార్ట్ టర్మ్ బిజినెస్ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం వస్తుంటారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కంబైన్డ్గా లైక్ ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసి అలా ఏమన్నా బిజినెస్ పెట్టినా కానీ, ఏమన్నా కాన్ఫరెన్స్ మీటింగ్స్ కానీ అలా ఉంటే సో ఇలా విజిటర్ వీసా వేసుకొని షార్ట్ టర్మ్లో వచ్చి ఇంకా కాన్ఫరెన్స్ అవన్నీ అటెండ్ అవ్వడానికి రావచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిటర్ వీసా అంటే సబ్ క్లాస్ 600 అనమాట. సో ప్రతి వీసాకి ఇలా సబ్ క్లాస్ 600 అలా పేర్లు ఉంటాయి. సో విజిటర్ వీసా అనేది సబ్ క్లాస్ 600. సో విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి తెలుసుకుందాం. సో ఫస్ట్ విజిటర్ వీసా మనకి 3 months ఇస్తారు, 6 months ఇస్తారు, లేదంటే 12 months ఇస్తారనమాట. ఇంకా అది మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకు షార్ట్ టర్మ్ కావాలి అనుకుంటే 3 months ఇస్తారు, లేదా 6, లేదు మేము లాంగ్ 12 months కంటిన్యూస్ స్టే కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం 12 monthsకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి విజిటర్ వీసా అప్లై చేయగానే మినిమం 3 years అయితే తప్పకుండా ఇస్తారు. సో ఇంకా 3 years ఇస్తారు. అండ్ మనకి స్టే వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, 3, 6 లేదా 12, అంతకు మించి ఎక్కువ ఉండొద్దు. జస్ట్ అలా 1 day అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ 12 months ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. విజిటర్ వీసా అప్లై చేయడానికి మనకి ఏమేమి కావాలి. సో వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే తప్పకుండా ఉండాలన్నమాట. ఇంకా తెలిసిందే కదా, ఏ వీసాకైనా తప్పకుండా పాస్పోర్ట్ అనేది ఉండాలి. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, ఎందుకంటే మనం విజిటర్ వీసా మీద వస్తున్నాం అండ్ ఇక్కడ మనం ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి మనం ఫండింగ్ వాటి ప్రూఫ్స్ అవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం తప్పకుండా ఆస్ట్రేలియాను వదిలి వెళ్ళిపోతున్నట్టు వాళ్ళకి ప్రూఫ్స్ ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మా పేరెంట్స్ విజిటర్ వీసా మీద వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తున్నారు కదా, ఆ ప్రూఫ్ సబ్మిట్ చేశారనమాట. సో నేను ఇట్లా త్రీ months లీవ్ తీసుకున్నాను, సో మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళి మళ్ళీ నా జాబ్లో నేను జాయిన్ అవ్వాలి అన్నట్టు వాళ్ళకు ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గుడ్ హెల్త్ అనేది ఉండాలన్నమాట. మోస్ట్లీ చాలా కంట్రీస్కి టీబీ అలా ఉంటే అస్సలు అలౌ చేయరనమాట. సో అందుకనే మోస్ట్లీ వాళ్ళు మెడికల్స్ అనేది తప్పకుండా చేయించుకోమంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ మనకి పాస్పోర్ట్ ఇవ్వరు అనుకోండి, లైక్ ఏమన్నా కంప్లైంట్స్ కానీ పోలీస్ స్టేషన్లో ఏమన్నా కేసెస్ ఉంటే మాత్రం ఇవ్వరనమాట. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, లైక్ వ్యాలిడ్ పాస్పోర్ట్, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, అండ్ ఇంటెంట్ టు లీవ్ ఆస్ట్రేలియా, అండ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ క్యారెక్టర్. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెయిన్ నోట్ ఏంటంటే విజిటర్ వీసా మీద వచ్చే వాళ్ళు వర్క్ అయితే చేయొద్దు కూడా, ఇంకా అదనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే
మనం విజిటర్ వీసా వచ్చాకనే ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. దానికన్నా ముందు అయితే ఫ్లైట్ టికెట్స్ అయితే అస్సలు బుక్ చేసుకోకూడదు. విజిటర్ వీసా సబ్ క్లాస్ 600 అని చెప్పాను కదా, ఇందులోనే ఈటీఏ అని ఉంటుంది అనమాట. ఈటీఏ అంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ. ఇదేంటి సబ్ క్లాస్ 601. సో దీని డ్యూరేషన్ వచ్చేసి అప్ టు 3 months పర్ విజిట్, వ్యాలిడ్ ఫర్ 12 months అనమాట. సో ఇదేంటంటే ఓన్లీ 12 months ఇస్తారు. సో వచ్చినప్పుడల్లా మనం 3 months కంటిన్యూస్ స్టే ఉండొచ్చు. అండ్ దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఎలిజిబుల్ పాస్పోర్ట్ లేదా టూరిజం ఆర్ బిజినెస్ పర్పస్ అనమాట. సో మనకి ఎలిజిబుల్ పాస్పోర్ట్ ఉండాలి. అండ్ సేమ్ ఇంకా విజిటర్ వీసా సబ్ క్లాస్ 600 లాగానే సేమ్ టూరిజం పర్పస్ మీద రావచ్చు లేదా బిజినెస్ పర్పస్. అండ్ గుడ్ హెల్త్ ఉండాలి అండ్ గుడ్ క్యారెక్టర్ ఉండాలి. సో ఇవన్నమాట. అండ్ ఈ సబ్ క్లాస్ 601 వీసా వచ్చేసి నాన్ సిటిజన్ పాస్పోర్ట్స్ వాళ్ళకైతే అలౌ ఉండదన్నమాట. అండ్ కొన్ని సర్టెన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అవేమన్నా ఎలిజిబుల్ కాకపోతే ఇదైతే అప్లై చేసుకోలేం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా నార్మల్ విజిటర్ వీసా సబ్ క్లాస్ 600 అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంకా విజిటర్ వీసాకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ పర్పసెస్ అనమాట. సో ఎవరైనా విజిటర్ వీసా మీద రావాలనుకుంటే ఇవన్నీ ఫాలో అయితే మీకు ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ విజిటర్ వీసా మీద లైక్ ఏ వీసా మీద వచ్చినా ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. సో ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెస్ట్ అలా ఏమన్నా తెలుసుకోవాలని మేము ఆల్రెడీ ఒకటి విజిటర్ వీసా మీద లైక్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు ఎండ్కి ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ పడుతుంది అండ్ ఏది బెస్ట్ అనేది మీకైతే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇలానే ఇంకా నేను కంటిన్యూ చేస్తాను వీడియోస్ లైక్ మొత్తం వీసాస్ గురించి, లైక్ ఏమేమి వీసాస్ తీసుకోవచ్చు అని ఇలా ఒక సిరీస్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీకేమైనా వీసాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి కూడా మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఇంకేదన్నా ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ బెల్ ఐకాన్, ఎందుకంటే అప్పుడే నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు త్వరగా వచ్చేస్తాయి అన్నమాట. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.